డార్లింగ్స్, ఈ వీడియో వచ్చి మీరు థంబ్‌నెయిల్ చూసుంటే ఈ పాటికి మీకు క్లియర్ కట్‌గా అర్థమైపోయి ఉంటుంది. 'కళ్యాణ్ తనూజ ఈస్ బ్యాక్' అనైతే థంబ్‌నెయిల్‌లో పెట్టాను. మాట్లాడుకుందాం. 'కుక్కు విత్ జాతిరత్నాలు' ప్రోమో కూడా మనకి రీసెంట్‌గానే రావడం జరిగింది. అంటే యెస్టర్‌డే అయితే రావడం జరిగింది. ఈ ప్రోమో చూసాక నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షో చూసేవాళ్ళు మాకు కుల్లు జోకులైతే బాగా నచ్చుతాయి అనుకున్న వాళ్ళు, అలాగే అండ్ మాకు కార్టూన్ ఛానెల్స్ అంటే చాలా ఇష్టం అనుకున్న వాళ్ళు దర్జాగా ఈ షో అయితే చూడొచ్చు. నాకు ఆ ప్రోమో చూస్తుంటే ఏంటి మామ అసలది ఏ ఏదో లేనిపోని పంచులు, ఏదో వాళ్ళు అసలు ఆ కూరగాయల డ్రెస్సులంట, ఏయో అసలు నాకైతే ఏం చిరాకు దొబ్బింది. అసలు అంతకైతే నాకేం నచ్చలేదు. అసలు ఈ షో 'కుక్కు విత్ జాతిరత్నాలు' మీకు ఎలా ఉందో దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. దీని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. ఒక లైక్ అయితే చేయండి వీడియో చూసే ముందు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ చేయబోతున్నాం. దీని తర్వాత 'ది రౌడీస్' అనే షో రాబోతుంది. దాని ప్రతి ఒక్క అప్డేట్ నేను కనుక్కుంటున్నా. దానికి కళ్యాణ్, తనుజ వస్తున్నారంట. ఆ షో ఫార్మాట్ అవన్నీ మీకేమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ ఇది హిందీలో ఆల్రెడీ హైలైట్ అయిన షో అనమాట. అది చూడండి. యూట్యూబ్‌లో కొట్టండి 'ది రౌడీస్' అని హిందీలో. కాపోతే హిందీలో చాలా రఫ్ అండ్ టఫ్‌గా ఉంటుంది. మరీ అంత టఫ్‌గా ఇక్కడేముండదు. కొంచెం ఆ గేమ్స్ అయితే చేంజ్ చేస్తారు. నేను అన్ని అప్డేట్స్ అందిస్తాను. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అదే మీరు చేయాల్సింది. ఇంక మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. ఈ 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత వీళ్ళకి ఫేమ్ వచ్చింది. కళ్యాణ్, తనుజకి ఫేమ్ వచ్చాక అసలు ఈ సంవత్సరం వచ్చినన్ని షోస్, అంటే ఈ సంవత్సరంలో వచ్చిన 2026లో వచ్చిన కొత్త షోస్ మనం ఏ సంవత్సరంలో కూడా చూడలేదనమాట. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి పుట్టగొడుగుల్లాగా పుడుతూనే ఉన్నాయి. 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' అంట, ఈ 'కుకు విత్ జాతిరత్నాలు' అంట, మళ్ళీ ఈ 'బేబీ ఉత్సవం' అంటే అది ఎలాగో జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఏయేయో కొత్త కొత్తగా పెడుతున్నారు. కాకపోతే పెట్టడం ఓకే. కానీ అవి కరెక్ట్‌గా పెడితే బాగుంటుంది. కొంచెం ప్లాన్ చేసి ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి, హడావిడి చేసేయాలి. ఇప్పుడు 'కళ్యాణ్ తనూజ్' అని 'బిగ్ బాస్' వాళ్ళని తీసుకొనొచ్చి పెట్టాలి. ఎక్కువ మంది చూస్తారు అని ఒక ప్లానింగ్ లేకుండా ఏయేవో పెట్టేస్తున్నారు. అయి కొంచెం నచ్చట్లేదనమాట. ఇప్పుడు 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' కూడా చాలా మందికి నచ్చట్లేదు. కాకపోతే నేను చాలా మందికి చెప్పాను. 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' అనేది బయట మనం ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఈ బ్రేకప్ ఇష్యూస్ అయితేమి, పెళ్ళైనోళ్ళు అంతకుముందు మనకు ప్రీవియస్‌లో ఒక పెళ్లి చేసుకుంటే కష్టాలొచ్చినా, ఏమొచ్చినా లాస్ట్ చివరి వరకు ఉండేవాళ్ళు. మంచిగా ఇద్దరు కలిసుండి ఏమొచ్చినా గాని షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ ఎవరు తగ్గట్లేదనమాట. నువ్వంటే నువ్వు, నేనంటే నేను అన్నట్టు ఉందనమాట. అలా పోతుంది. పెళ్లి చేసుకున్న 3 మంత్స్ కూడా ఎక్కువగా కలిసి ఉండట్లేదు. అంతలేపు ఆ విడాకులు తీసుకోవడం అలాంటివి ఎక్కువైపోతున్నాయి. అందుకని ఈ 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' షో అయితే తీసుకొచ్చారు. ఇది మంచి కాన్సెప్ట్. ఆహ్, మ నేను 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌ని' ఫాలో అవుతున్నాను. నాకైతే బాగానే నచ్చుతుంది. ఇది ఎక్కువగా ఇంకా నేను ఏం సజెస్ట్ చేస్తానంటే పెళ్ళైన వాళ్ళు ఎక్కువగా చూడండి. కొంచెం ఏమన్నా మీకు తెలుస్తుంది. ఈళ్ళు గేమ్స్ పెట్టడం అయితే ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. అంటే ఒక అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఒక పెయిర్స్ మధ్య ఎలా ఉండాలి, ఏంటి బాగా క్లియర్ కట్‌గా వాళ్ళైతే ప్లాన్ చేసి పెట్టారు. మరి షో అయితే ఎక్కువగా అయితే టీఆర్‌పీ రేట్ చూసుకుంటే తక్కువలోనే ఉంది. చూడండి, ఇబ్బందేం లేదు. నేనైతే అంటే నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను. ఇది చాలా చాలా యూజ్‌ఫుల్ షోనే. ఇబ్బందేం లేదనమాట. ఇంక దీని విషయం 'కుక్కు విత్ జాతిరత్నాల'కొస్తే సరిగ్గా అందరిని యూజ్ చేసుకోవట్లేదేమో అనైతే అనిపిస్తుందనమాట. ఆ ప్రోమో చూసాక కూడా ఏంట్రా ఈ తలకాయ నొప్పి నాకు అన్నట్లయితే అనిపించింది. ఇంక ఈ సండే రోజు కళ్యాణ్, తనుజ కోసమైతే చూసేవాళ్ళు చాలా చాలా మందే ఉన్నారు. చాలామంది మెసేజెస్ చేశారు. "అన్న, ప్రోమో వచ్చింది కదా రీసెంట్‌గా, దాని గురించి ఒక వీడియో ఏమన్నా చేస్తారా? కళ్యాణ్, తనుజ గురించి కొంచెం అప్డేట్, డీమోన్ పవన్, రీతు గురించి కూడా అప్డేట్ ఏమన్నా ఉంటే చెప్తారా?" అని చాలామంది మెసేజెస్ చేశారు. అందుకని ఈ వీడియోస్ చేస్తున్నా. మనకు గుడ్ న్యూస్ ఇంకేం చెప్పుకోవాలంటే, సండే రోజు కళ్యాణ్, తనుజ్ అయితే కనిపించబోతున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఎంటర్‌టైన్‌మెంట్ ఏమన్నా మనం చూడొచ్చా అంటే, చూడొచ్చు. కాకపోతే అంత ఎక్కువగా చూడలేమనే అనిపిస్తుంది. నెక్స్ట్ డీమోన్ పవన్, రీతు దగ్గర నుంచి వీళ్ళైతే మనకి సండే ఎపిసోడ్‌లో అయితే కనిపిస్తారు. వీళ్ళు సాటర్‌డే వీళ్ళు సండే అనమాట. అండ్ బాగానే పోతుంది కానీ, కాకపోతే ఎక్కువగా ఈ కుళ్ళు జోకులు ఎక్కువైపోతున్నాయి. అలాగే ఈ కార్టూన్ టైప్ ఉందనమాట. మొత్తం అంతా ఏదో బొమ్మలుగా యేసుకొని రావటము అలా అంతా ఉందనమాట. మరి దీని గురించి మీకు ఎలా అనిపిస్తుంది ఈ షో ఫార్మాట్ అనేది? దయచేసి ఆ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎక్కువగా ఏ కామెంట్స్ వస్తాయో చూద్దాం. దీని గురించి ఇంకా మీకు ఏ అప్డేట్స్ కావాలి? అంటే మీరు చెప్పండి. ఇప్పుడు నాకు ఈ అప్డేట్ కావాలి, కొంచెం కనుక్కొని చెప్తారా? అని మీరు కామెంట్‌లో గాని చెప్తే ఒకవేళ నేను దానికి లైక్ చేయలేకపోయినా, కొంచెం బిజీగా ఉంటే ఖచ్చితంగా నేను కామెంట్స్ అయితే చూస్తాను. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కువ కామెంట్స్ గాని వస్తే మాత్రం ఖచ్చితంగా దాని గురించి అప్డేట్ కనుక్కొని వీడియో చేస్తాననమాట. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అదనమాట మ్యాటర్. మొత్తానికైతే
నేనేమంటే ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న షోలలో 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' అనేది బాగా జరుగుతుందండి. షో అయితే బాగుంది ఫార్మాట్ అంతా. అదైతే ఖచ్చితంగా చూడండి. చూసి ఒకసారి ట్రై చేయండి. ఒక 2, 3 ఎపిసోడ్‌లు చూస్తే మీరు అర్థమైపోతుంది. అరే! పర్లేదే బాగా యూజ్‌ఫుల్ షోనే అనేది అర్థమవుతుంది. దాని తర్వాత ఇంక అదొకటి ఈ మధ్య నాకొచ్చిన షోలలో కొంచెం నచ్చింది 'బిగ్ బాస్' తర్వాత కొంచెం అంతో ఇంతో నచ్చిందంటే అదొకటే నచ్చింది. ఇంక దాని తర్వాత మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం గానీ అవి అదని ఇదని ఇంగ అది హైలైట్ అయిద్ది, ఇది హైలైట్ అయిద్ది కానీ కళ్యాణ్ తనూజ అని, డీమోన్ పవన్, రీదు నిమ్మూని వీళ్ళందరిని తీసుకొస్తున్నారు. కాకపోతే వీళ్ళందరిని కరెక్ట్‌గా యూజ్ చేసుకోవట్లేదేమో అనైతే అనిపిస్తుంది. ఏదో త్వరగా పెట్టేసి ఏదో ఒకటి అయిపిచ్చేసుకోవాలి. ఉన్న కొన్ని రోజులు ఆ టీఆర్‌పీ రేట్, ఆ డబ్బులొచ్చాయా లేదా అన్న ఫార్మాట్‌లోనే వెళ్ళిపోతున్నారనమాట. అలా అయితే నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి మామ. అదనమాట. చూద్దాం ఎవరు ఏ కామెంట్ చేస్తారో. అండ్ ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ సో మచ్. జై హింద్.